అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఎంపికకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది మిత్రమా. సో ఈ యొక్క అప్డేట్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మిత్రమా, మరి మన గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 1:100 రేషియోలో ఎంపిక చేయబోతున్నారు మిత్రమా. సో ఈ యొక్క విషయం మనకు ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులైనటువంటి పరిగి సుధీర్ గారు అయితే మనకి ఈ విషయం అయితే ట్వీట్లో చెప్పడం జరిగిందండి. సో ఏం చెప్పారంటే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ 1 వీక్లో అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పడం జరిగిందండి. సో మిత్రమా, నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే దీని కొరకు పోరాడినటువంటి మన నిరుద్యోగ సంఘాలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ కావచ్చు, అలానే మన విద్యార్థులు కూడా పోస్టల్ రూపంలో మరి పోస్టల్ కోడ్ ద్వారా ఏపీఎస్సీకి అయితే తన యొక్క అభ్యర్థన అయితే తెలపడం విషయంలో కావచ్చు, అలానే మన ఛానల్ వారు ఇంకా ఈ విషయంపై పోరాటం గురించి కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు ముందు వీడియోలో చెప్పానండి. సో మనకు పాజిటివ్ వేస్ కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా 1:100 రేషియోలో తీస్తారని చెప్పడం కూడా జరిగింది. మిత్రమా, ఇప్పటికే మన ఛానల్ అర్థమై ఉంటుంది, జెన్యూన్ విషయాలు తప్ప ఫేక్ విషయాలు అనేవి ఈ ఛానల్లో పెట్టడం జరగదు. అసలు కనీసం ఎట్టి పరిస్థితుల్లో కూడా జెన్యూన్ లేకుండా ఏ విషయం కూడా మీకు తెలియపరచడం మిత్రమా. ఒక బుక్ విషయంలో కానీ, ఒక ఫ్యాకల్టీ విషయంలో కానీ, ఒక టెస్ట్ సిరీస్ విషయంలో కానీ, ఏ విషయమైనా సరే నేను ఫస్ట్ చూశాక చేశాక దానిపైన అవగాహన వచ్చాక మీకు రివ్యూ ఇస్తా తప్ప ఏదో కొనేయండి అని చెప్పి నాకేదో ప్రమోషన్ ఇస్తారని చెప్పి అలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా నేను అంగీకరించను, తీసుకోను. కావలిస్తే అడుగు తినడం తప్ప ఇలాంటి విషయాల్లో డబ్బులు తీసుకొని పనిచేయడం అస్సలు నేను చేయను మిత్రమా, మీరు ఆలోచించండి. సో మిత్రమా, ఇంకో విషయం మీకు ఏం చెప్పాలంటే, మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనకు తెలుసండి, మెయిన్స్కి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులు ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో మిత్రమా, ఈరోజు గ్రూప్ 1 పేపర్ మీరు చూడొచ్చు. సో గ్రూప్ 1లో ఒక హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ నార్మల్గా వస్తే, మరి పాలిటీ, ఎకానమీ అనేది చాలా టఫ్గా వచ్చాయండి. సో టఫ్ మీన్స్ ఏంటంటే సబ్జెక్ట్ని బాగా ఎనాలిసిస్ చేస్తున్నాడండి. సో సబ్జెక్ట్ ఎనాలిసిస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వెర్షన్లో కూడా కాస్త అవగాహన చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు పేపర్లో కాస్త తెలుగులో కాస్త సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కానీ, పదజాలాలు కొన్ని లేకపోవడం గట్రా కొద్దిగా గందరగోళానికి గురైందండి. సో ఇంగ్లీష్ పైన కూడా కాస్త పట్టు ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ వెర్షన్ ఖచ్చితంగా చదువుతూ ఉండండి పదజాలాలు. ఎందుకంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డైరెక్ట్గా అదే ట్రాన్స్లేషన్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తుంటారు. సో అందువల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ బుక్స్ని చదవండి, చదివే ప్రయత్నం చేయండి. లేకపోతే మెయిన్స్లో మీరు స్కోర్ తీసుకురాలేరు. ఇది మాత్రం వాస్తవం మిత్రమా. అలానే మీరు గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఏపీ హిస్టరీ మీరు పర్లేదండి. ఏపీ హిస్టరీ ఎందుకంటే చేంజెస్ ఉండవు కాబట్టి మ్యాక్సిమం స్కోర్ తీసుకోగలరు. పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 3 విషయాల పట్ల మీరు ఎంత గట్టిగా కష్టపడితే అన్ని ఎక్కువ మార్కులు తీసుకురాగలండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ పేపర్లు చూస్తే మీకు తెలుస్తుంటుంది, సో ఎలా వస్తున్నాయి, ఏంటి వస్తున్నాయి అని చెప్పి. సో ఇంగ్లీష్ వెర్షన్ని పక్కన పెట్టుకోండి, ఇంగ్లీష్ పదజాలాలను చూడండి. ఎందుకంటే తెలుగు వెర్షన్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ బాగా లేనప్పుడు మీరు ఇంగ్లీష్ వెర్షన్లో కూర్చొని చూడడానికి ప్రయత్నించండి. ఈ విషయం మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఉద్యోగం రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో ఈ విషయం మీరు ఆలోచించండి. సో దీనిపైన మీకు క్లారిటీ ఇచ్చేందుకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను మిత్రమా. సో ఎలా చదవాలి, బుక్స్ని ఎలా రిఫర్ చేయాలి, సో షార్ట్కట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, అలానే ఎటువంటి రెఫరెన్స్ పుస్తకాలు చదివితే బాగా మార్కులు వస్తాయి, ఇటువంటి విషయాలపైన నేను మరొక వీడియో చేస్తానండి. మరి తొందరలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా. మరి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని చెప్పి మరి 1:100 తీస్తే అంటే మీకు ముందే చెప్పానండి. సో మ్యాక్సిమం 20+ ఉన్న వాళ్ళంతా చదువుకోవచ్చండి. ఎందుకంటే ఎటువంటి అభ్యంతరాలు లేవు. సో మ్యాక్సిమం మీరు అంతా క్వాలిఫై అవుతారు. మినిమం 1,00,000 మంది కాబట్టి మ్యాక్సిమం మీరు అందరూ క్వాలిఫై అవుతారు కాబట్టి మెయిన్ స్టార్ట్ చేయండి. ఎవరు కూడా టైం వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. కష్టపడండి, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. సో మిత్రమా, థ్యాంక్ యూ. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మిత్రమా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత సపోర్టివ్గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.